హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 30th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్, దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత స్క్రీన్ స్పేస్ థియేటర్. ఇది ఎక్కడ ఉంది అంటే బెంగళూరు సమీపంలో వండర్లా అనే సంస్థ ప్రారంభించింది. ఇది ఇమ్మర్సివ్ స్క్రీన్ స్పేస్ థియేటర్ బెంగళూరు శివారులో వండర్లా అనే సంస్థ ప్రారంభించింది. ఇది 23 మీటర్ల ఎత్తైన పైకప్పుతో 8 అంతస్తుల గోపురం ఆకారంలో దీని నిర్మాణం ఉంది. ఇది దేశంలోనే అతిపెద్దది. అలాగే నెక్స్ట్, ఆధునిక ప్రొపల్షన్ సిస్టమ్. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో కొత్త తరం ఉపగ్రహాలకు ఆధునిక చోదక వ్యవస్థలు ప్రొపల్షన్ సిస్టమ్స్ను సెమీ క్రయోజెనిక్ యంత్రాల పనితీరును విజయవంతంగా పరీక్షించింది. ఉపగ్రహాల్లో ప్రస్తుతం వాడే కెమికల్ ప్రొపల్షన్ వ్యవస్థకు బదులుగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్లను వినియోగించే దిశగా 300 మిల్లీ న్యూటన్ల సామర్థ్యం ఉన్న స్టేషనరీ ప్లాస్మా థ్రస్టర్ను 1000 గంటల పాటు పరీక్షించింది. పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. అలాగే నెక్స్ట్, ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్లకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. థాయిలాండ్ అలాగే మయన్మార్లో భూకంపం సంభవించింది అని. భూకంపాలతో కుదేలైన మయన్మార్కు భారత్ అండగా నిలుస్తుంది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో 15 టన్నుల సహాయక సామాగ్రిని ఆ దేశానికి చేరవేసింది. ఐఎన్ఎస్ సావిత్రి నౌకల ద్వారా ఈ సామాగ్రిని మయన్మార్లోని యాంగూన్ పోర్టుకు చేరుకుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే 30th మార్చ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. 2025 నినాదం వచ్చేసి టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. ఇది నినాదాలు చాలా ఇంపార్టెంట్. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వ్యర్థాల పెరుగుదల ఒకటి. ఐక్యరాజ్య సమితి ప్రకారం భూగోళంపై ఏటా 2.1 నుంచి 2.3 బిలియన్ టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2050 నాటికి 3.8 బిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది అని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? 30th మార్చ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ యొక్క ఉద్దేశం కనుక చూసినట్లయితే వ్యర్థాల నిర్వహణపై ప్రజలు అలాగే సంస్థలను చైతన్యపరచడం, స్థిర వినియోగం, ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నెక్స్ట్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఎక్కడ అంటే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రతి రేషన్ కార్డుదారుకి 6 కిలోలు సన్న బియ్యం పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 91.19 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీతో ఏటా అదనంగా రూపాయలు 2,800 కోట్ల అదనపు భారం పడుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో. అలాగే ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని కిలోల బియ్యం పంపిణీ చేస్తారు అంటే 6 kgs 6 కిలోలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి పంపిణీ చేయబడుతుంది? ఏప్రిల్ 1వ తేదీ నుంచి. ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఈ పథకం అంటే ఉగాది మార్చ్ 30న. సో మార్చ్ 30న ప్రారంభించడం జరుగుతుంది. కానీ పంపిణీ మాత్రం ఏప్రిల్ 1వ తేదీ నుంచి
పంపిణీ చేపట్టడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పథకం. ఇది ఫ్రెండ్స్ టుడే 30th మార్చ్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు వీడియో కింద ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.